ఆయన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి భయపడలా. పొత్తు లేకపోతే గెలవనని భయపడలా. సింగిల్ గా పోటీ చేసి ధైర్యంగా గెలిచారు. ప్రజలు ఆశీర్వదించారు. ఒక కొత్త తరం రాజకీయానికి తెర మీదకి తెచ్చారు. 40 సంవత్సరాల పాటు ద్రవిడ పార్టీలు రెండు పక్కల హోరాహోరీ పోరులో ఉండగా ఒక కొత్త తరం రాజకీయాన్ని తెచ్చి ఆయన అధికారం చేపట్టారు. ఇందులో ఏ డౌటు లేదు. ఎవరు ఆపినా, గవర్నర్ ఆపినా, ఇంకొకరు ఆపినా ప్రజా ఆశీస్సులకి, ప్రజల యొక్క ఆశీస్సులకి, విజయ్ యొక్క విజయానికి తల వంచాల్సిందే. ఇప్పటి వరకు విజయ్ సినిమాలో మాత్రమే హీరో. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఎలక్షన్లో నిలబడి గెలిచి రియల్ హీరో అని కూడా నిరూపించుకున్నాడు. ఇప్పుడు గవర్నర్ చేసే చేష్టలు కానీ, ఎన్డీఏ వాళ్ళు ఆడే ఆటలు కానీ, వాటి వల్ల విజయ్ ఇమేజ్ పెరగడం తప్పితే తగ్గేదేముండదు.